హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేవాడు మాత్రం అందరికీ స్టేట్ బే అయితే రోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న గురించి బే. నిజానికి మనందరికీ తెలిసిన విషయం భయ, ఒక 2-3 రోజుల నుంచి అయితే అనంతపూర్లో అయితే మన ఎన్టీఆర్ అన్న ఒక దీనిపైన అంటే వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు అయితే ఇప్పుడు వైరల్గా మారాయని చెప్పొచ్చు. అయితే చాలా దారుణంగా మాట్లాడాడని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు అది చాలా దారుణమని చెప్పొచ్చు, వేస్ట్గా అని చెప్పొచ్చు ఆ ఎమ్మెల్యే కూడా. అయితే ఇక్కడ మ్యాటర్ వచ్చేసి అసలు ఇంతవరకు అసలు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ లేకపోతే టీడీపీ అక్కడ గెలిచేదే కాదు అని చెప్పేసి ఒక 2-3 రోజుల నుంచి అయితే పక్కా తెలిసిపోతుంది. ఎందుకంటే అసలు అనంతపురంలో ఐఎల్ పలుకరించారని చెప్పొచ్చు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ నుంచి ఆ ఎమ్మెల్యే గారికి. ఎక్కడైనా ఎమ్మెల్యే గారి నుంచి మనలాంటి వాళ్ళకి ఉంటుంది, అక్కడ మాత్రం అది ఉంది అని చెప్పొచ్చు. అది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అలా ఉంటుందని చెప్పొచ్చు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే ఎవరైనా వాళ్ళ జోలికి వచ్చేంత వరకు వాళ్ళైతే పోతే మాత్రం ఆపలేరు అన్న టైప్లో అయితే చూపించారు భయ్య. అది మాత్రం పక్కా అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మ్యాటర్ వచ్చేసి దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే గారు అయితే మనకు ఎన్టీఆర్ అన్నకైతే మళ్ళీ బయటకు వచ్చి సారీ చెప్పడం అయితే జరిగింది. అలాగే నేను మాట్లాడలేదు అంటే సారీ చెప్పకుండా నేను మాట్లాడలేదు, ఇది వేరే వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళని కనిపెట్టి వాళ్ళ పని చూద్దాము అది దీన్ని అయితే చెప్పడం అయితే జరిగింది. మరి చూడాలి ఎలా ఉంటుంది ముందు ముందు సిచ్యువేషన్స్ అని చెప్పేసి. అయితే ఇప్పటికైతే ఈ రోజుకైతే కొంచెం అది తగ్గుముఖం అయ్యే పరిస్థితుల్లోనే ఉంది భయ్య. మరి ఇంకా ఆయన ఏదైనా మళ్ళీ ఏదైనా చేస్తే మాత్రం చాలా వరకు ముందరకు పోయి ఉంటుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. అయితే దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్లో తెలియజేయడమే మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.